హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను డెవిల్ చైర్ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇక ఈ వీడియో వచ్చేసి మనకి 1 hour 40 minutes రన్ టైంలో ఆహాలో స్ట్రీమ్ అవుతుందండి. ఇక మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. డెవిల్ చైర్ ఇది వచ్చేసి మనకి అదిరాబి మెయిన్ లీడ్ రోల్ అనుకోండి. ఇక సినిమా చూస్తే అన్ని మిక్స్డ్ చేసి మిక్సీలో చేసి రుబ్బినట్టు అనిపించిందండి. అంత బాగున్నా కానీ ఎందుకు ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా చేయలేదు అన్న తీరులో అయితే నాకు మూవీ చూస్తున్నప్పుడల్లా అనిపించిందండి. 1 hour 40 minutes ఎప్పుడు గడిచిపోద్దా అన్న తీరులో వచ్చిందండి. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఏం లేదండి. ఒక అల్లావుద్దీన్ లెక్క ఒక రక్తం కనపడంగానే ఆ చైర్లోకి వెళ్ళి ఒక అల్లావుద్దీన్ లెక్క వచ్చి అదే అల్లావుద్దీన్ లెక్క కనిపించి ప్లస్ అడిగిన కోరికలన్నీ తీర్చడము, ఇక హీరో గారికి ఉన్న ₹1,00,00,000 అప్పు ఎలా తీర్చారా లేదా అనేదే మూవీ అండి. ఇక కొన్ని సీన్స్ చూస్తే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు అని అనిపిస్తుంది, ఫేక్ అని ఈజీగా తెలిసిపోతుందని. ఒక కవర్ తీసుకొని పిల్లినేసి రాక్షసుడు మెరుగు కోసం ఆ బండ మీద కొట్టడము, అది కొంచెం ఫేక్ అని ఈజీగా అర్థమైపోతుంది. అయినా కానీ ఎట్లా ప్రొసీడ్ చేశారో నాకు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం పుండాక్షర సంథింగ్ రాక్షసుడి పేరు ఉందండి, ఆయన మీద నడిచిన సీన్స్ అనేవి కొన్ని పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక పాజిటివ్స్ వచ్చేసి మూవీ చూస్తే మంచి స్టోరీ అనిపించింది, కానీ ఎందుకో ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా రాలేదు అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ అంటావా షార్ట్ ఫిలిం లెక్క ఉందండి. ఇక ఇది నెగిటివ్స్ చెప్తున్నాను, పాజిటివ్ పెద్ద ఏం లేదు, ఒకటే తప్ప. ఇక నెగిటివ్స్ అంటారా, ఇక సినిమాటోగ్రఫీ పెద్దగా షార్ట్ ఫిల్మ్ లెక్క అనిపించిందండి. బీజిఎం అనేది కూడా ఫ్లాట్గా వెళ్ళిపోయింది, అది తక్కువ ఇటు ఎక్కువ కాకుండా. సాంగ్స్ అనేది ఒక లవ్ సాంగ్ ఉన్నది, అదొక్కటి చాలా బాగా అనిపించిందండి. ఇంకోటి చూసుకుంటే మనకి ఏమంటారు కాన్సెప్ట్ మంచిగా అనిపించిందండి, అదొకటి. ప్లస్ అదిరాబి గారి యాక్టింగ్ కూడా ఆయన తగ్గట్టు యాక్టింగ్ అనేది లేదు. ఆయన ఉన్నంత ఆయన రేంజ్ యాక్టింగ్ వేరే ఎక్కువ ఉంటుంది, కానీ ఆయన యాక్టింగ్ అనేది ఈ మూవీలో నాకు అంతగా కనిపించలేదండి. ఇక అరటి కంటెంట్ అంటారా, ఒక రొమాన్స్ సాంగ్ ఉంటుంది, ప్లస్ అక్కడక్కడ రొమాన్స్ సీన్స్ ఉంటాయి. ఇవన్నీ తప్పదనుకుంటే మీరు సినిమాని చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఇక అంతే అండి, ఈ మూవీ గురించి పెద్దగా ఏం లేదు. ప్లస్ హీరోయిన్ ఫైనల్లో హీరోయిన్ సస్పెన్స్ చేయడము, ప్లస్ పార్ట్ 2 అనేది అనౌన్స్ చేయడం, ఎందుకో పార్ట్ 2 ఎందుకు అనిపించిందండి. ఈ మధ్య ప్రతి ఒక్కటి కామన్ అయిపోయిందండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీయడము, పార్ట్ 3 వరకు వదిలేసేయండి, పార్ట్ 1, పార్ట్ 2 తీయడము ఈ మధ్య చాలా కామన్ అయిపోయిందండి. ఇక ఈ మూవీ కూడా అంతే. పార్ట్ 1 క్లిక్ కాలేదు, పార్ట్ 2 ఎట్లా రిలీజ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఈ మూవీ అనేది థియేటర్లో రిలీజ్ అయితే పక్కా చెప్తున్నాడు, బొమ్మ అట్టర్ ఫ్లాప్ అవుతుందండి. ఆ లెక్క మనకు అనిపిస్తలేదు అసలు, ఎందుకో టైటిల్ తగ్గట్టు మూవీ అనేది లేదు. ప్లస్ అట్లాగే చైర్ అనేది పాతకాలం చైర్ లెక్క ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన చైర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. స్టార్టింగ్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కొన్ని సీన్స్ అనేవి ఉన్నాయి, దేవుడు సంథింగ్ అలాంటి సీన్స్ అనేది చాలా పర్లేదు, చాలా బాగానే అనిపించింది. అది నిజంగా చెప్తున్నాను, సినిమా థియేటర్ రిలీజ్ అవ్వని సినిమానే అండి. రిలీజ్ అంతే వేస్ట్ అండి, అది పెట్టిన కలెక్షన్స్ కూడా రావు. నాకు తెలిసి మ్యాక్సిమం అదే అనుకుని ఆహాలో రిలీజ్ చేసి ఉంటారు, లేదంటే ఆహా కోసమే సినిమా రాసుంటారు, మనకు తెలియదు. ఈ మధ్య ఆహాలో ఏంటంటే ఒకప్పుడు ఉన్నంత సినిమా కంటెంట్ ఆహాలో అనేది ఈ మధ్య రావట్లేదండి, చాలా తక్కువైపోయింది. ఆహాలో కూడా ఈటీవీ విన్లో మంచి మంచి మూవీస్ వస్తున్నాయండి. చూద్దాం ఫర్దర్గా ఇంకా మరిన్ని వీడియోస్ మూవీస్ చూసి ఆ రివ్యూ అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.